ఎండింగ్ అనమాట. సో ఈ రోజు అయితే December 31st. సో నేను ఈ రోజే అంటే కొత్త ఛానల్ క్రియేట్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఈ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో. ఏంటంటే దేని గురించి వ్లాగ్ అని అంటే, సో మన ఎక్స్పీరియన్స్ 2025 ఎక్స్పీరియన్స్. సో ఒక బ్లాగ్ అయింది కదా, సో అంటే ఛానల్ కూడా అంటే ఇయర్ ఎండ్ లో స్టార్ట్ చేసినట్టు ఉంటది. సో ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నట్టుగా ఉంటది అనేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇయర్ స్టార్ట్ అనగానే అందరం ఏమనుకుంటాము అని అంటే, ఎవరైనా కానీ సో అంటే మంచి గుడ్ వైబ్స్ తో పాజిటివ్నెస్ తో అంటే అంతా మంచిగా కావాలి అంటే మన లైఫ్ లో అన్ని అంటే మంచిగా జరగాలి అని ఎక్స్పెక్ట్ చేసుకుని కొత్త ఇయర్ కి అయితే ఎంటర్ అవుతాము. సో అందరు అలానే అనుకుంటారు. కాకపోతే ఏంటి అని అంటే లైఫ్ లో అన్ని చూడాలి కదా, అంటే ఏదైనా కానీ అంటే ఇప్పుడు అంత ఇయర్ మొత్తం ఒకటే ఉండదు కదా. అది హ్యాపీనెస్ అయినా కానీ సాడ్ అయినా కానీ అంటే ఏదైనా కానీ అన్ని ఫేస్ చేయాలి మనము. అంటే ఒకటే కాన్స్టెంట్ గా ఇయర్ మొత్తం అయితే ఉండదు కదా. సో కాకపోతే ఏంటి అని అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయకుండా ఇయర్ అయితే మంచిగా హ్యాపీగా కావాలి అని అయితే అనుకుంటాం. సో 2025 అని అంటే నాకు జరిగిన నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే చాలా చేంజెస్ అయ్యాయి 2025 లో. సో చాలా నేర్చుకున్నాను నేనైతే. అంటే అంత మంచి జరిగిందని కూడా చెప్పాను, అంత బ్యాడ్ అని చెప్పాను. సో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. సో నేను అనుకున్నా కూడా జరిగినాయి. మొత్తం లక్ అయితే ఉండదు, కాకపోతే కొంచెం లక్ అయితే ఉంటది. ఓకే, ఇంకా మెయిన్ గా నేను నేర్చుకునేది అని అంటే కొన్ని తీసుకోవడం. అంటే ఏంటి అని అంటే కొన్ని అంటే లైఫ్ లో ఏమని అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో అంటే మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసి మనం ఫేస్ చేస్తేనే దాని నుండి బయటకు రాగలుగుతాం. సో అంటే కొన్ని అంటే వేరే వాళ్ళకి చెప్పుకుంటే ఎలా ఉంటాయి అంటే చిన్న చిన్న దానికి ఇంటికి ఇంకా సఫర్ అవుతుంది ఇంత అన్నట్టు ఉంటాయి. కాకపోతే అట్లాంటివి ఏమో అనంటే ఎవరు సఫర్ అవుతారో, ఎవరు ఫేస్ చేస్తారో దాని గురించి వాళ్ళకే తెలిసి ఉంటది. చెప్పే వాళ్ళు ఫేస్ అంటే వినే వాళ్ళు ఫేస్ చేయరు కదా. సో ఏంటి అని అంటే మనం ఏ స్టేజ్ లో ఉన్నామో అంటే మనం ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఏది అనేది మనకే తెలిసి ఉంటది. సో ఏంటి అని అంటే కొన్ని ఒక 2025 ఎండింగ్ లో నాకు ప్లస్ జరిగింది ఏంటి అని అంటే కొన్ని నేర్చుకున్నాను నేను. ఏంటి అని అంటే ఏదన్నా చిన్నది జరిగింది. సో 2025 లో మెయిన్లీ నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే, సో నాకు మంచి జరిగింది, చెడు కూడా జరిగింది. కాకపోతే మనం జరిగిన దాంట్లో ఏంటంటే బ్యాడ్ వదిలేసి ఓన్లీ గుడ్ అయి నేర్చుకోవాలి. సో ముందు ఏంటి అని అంటే ఏదైనా జరిగితే దాన్ని అంటే నెగిటివ్ అని కాదు, ఎందుకు ఇట్లా అయింది ఏంటి అనేసి కూడా అంటే చాలా ఆలోచించేదాన్ని అన్నమాట. సో అదొకటి బ్యాడ్ థింగ్ నా దాంట్లో. అసలు నేను ఎంత చేంజ్ చేసుకున్నాం అనుకున్నా నేనైతే అసలు చేంజ్ చేసుకోలేదు. కాకపోతే ఈ బెస్ట్ 2025 లో నేనైతే అదొకటి నేర్చుకున్నాను. ఏంటి అని అంటే ఏదైనా జరిగింది అని అంటే దాని గురించి ఆలోచిస్తూ డిప్రెస్ అవుతూ స్ట్రెస్ అవుతూ అంత అంటే అది ఘోరం ఉండేది. అసలు దాంట్లోనే ఉండేదాన్ని ఆలోచిస్తూ ఏంటి అని అంటే దాంట్లో నుంచి బయటకు రాలేదు. అంటే ఏదైనా అది చిన్నదన్నా కానీ అంటే దాన్ని ఆలోచిస్తూ ఎక్కువ డిప్రెస్ అయిపోయేదాన్ని, ఎక్కువ స్ట్రెస్ తీసుకునేదాన్ని. సో ఎండింగ్ వచ్చేసరికి నాకు ప్లస్ ఏంది అని అంటే ఎంత పెద్దదన్నా జరగని. సో ఏంది అని అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనేది అయితే తగ్గించేసిన. సో ఇన్ని ఇయర్స్ లో కూడా అంటే నేను నేర్చుకోలేంది 2025 లోనైతే నేర్చుకున్నాను అనమాట. సో ఈ ఇయర్ లో నాకు బెస్ట్ నా లైఫ్ లో జరిగింది ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఇదే. ఎందుకనంటే దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. సో ఇప్పుడు నేను దాన్ని వదిలేసి ఇప్పుడు నేను అంటే దాన్ని అయినా కానీ సో అది అయింది అని దాన్ని పట్టుకొని ఉండట్లేదు. సో అయింది మనం ఫేస్ చేయాలి అంతే. సో అంటే అట్లా ఆలోచిస్తే కొంచెం ఏంటి అని అంటే మైండ్ రిలాక్స్ ఉంటుంది, మనం అసలు దాంట్లోకి వెళ్ళాం. సో ఇలా అయిపోయింది 2025 ఎండింగ్ అయితే ఇలా అయిపోయింది. సో 2026 ఎంటర్ అవుతున్నాం కాబట్టి హోప్ ఏంటి అని అంటే బాగుండాలని అనుకుంటాం. ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కానీ ఏంటి అని అంటే చిన్న ప్రాబ్లమ్స్ రావాలి కానీ ఇయర్ మొత్తం ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండద్దు అన్నట్టు. సో ఏంటి అని అంటే హ్యాపీ మూమెంట్స్ ఎక్కువ ఉండాలని కోరుకుంటాను. సో ఏంటంటే పాజిటివ్ గా ఆలోచించడం ఎక్కువ స్టార్ట్ చేశాను. నెగిటివ్ గా ఆలోచించడం చాలా అంటే చాలా తగ్గించాను. అంటే అది నెగిటివ్ అంటే మనం అట్లా ఆలోచించకుండా పాజిటివ్ గా తీసుకున్న కొద్ది ఏంటి అని అంటే మనకి పాజిటివ్ గా మనకి హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలా 2025 ఎండింగ్ 2026 స్టార్టింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫైనల్ గా ఇది నా వీడియో. సో ఇది కొత్త ఛానల్ కాబట్టి ఇది నా ఫస్ట్ వీడియో. మళ్ళీ నేను రెగ్యులర్ గా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటే మళ్ళీ ఇంకా మంచి వీడియోస్తో అయితే నేనైతే మళ్ళీ మీ ముందరికి వస్తాను. సో ఇది ఫైనల్ గా వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటే బాయ్.